అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలో సాగిన ఒక గొప్ప జీవితం. అందుకే ఆయన అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఒక నిత్యామృతాన్ని తాగిన దేవుడిలా మారాడు. అటువంటి వాళ్ళకి మరి మరణం ఏది? ఆయన ఎప్పుడు నిత్యం వెలిగే ఒక మహత్తర జీవిత విధానం నందమూరి తారక రామారావు. ఎన్నో సంస్కరణలు ఇవాళ అక్కడ ఎన్డీఏ చైర్మన్గా ఉంటూ కూడా ఆయన మొత్తం కేవలం మన రాష్ట్రమే కాదు దేశం అంతటికి కూడా ఎన్నో అటు రైతులకి రుణమాఫీ విషయంలో అయితే మన రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశమంతా కూడా రైతులకి రుణమాఫీలు చేయించడం జరిగింది ఆయన. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మండలాలు ఇక్కడ 330 తాలూకాలు ఉండేవి. అటువంటి వాటిని 1100 మండలాలుగా విభజించి ప్రజల వద్దకు పాలనను తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే మహిళల కోసం అటు పద్మావతి యూనివర్సిటీ స్థాపించడం అయితేనేమి, లేకపోతే తండ్రి ఆస్తులో సమాన హక్కు కల్పించడం అయితేనేమి, 2 రూపాయలకు కిలో బియ్యం ఇవ్వడం, అలాగే చేనేత కార్మికులకి వాళ్ళకు కూడా ఒక చేయూతనివ్వడం, ఆనాడు చేరా ధోవతి, అలాగే ఎన్నెన్నో చూసుకుంటే ఎన్నెన్నో. అలాగే తెలుగు గంగ అయితేనేమి, హంద్రి నివాస్ ఉజ్జల స్రవంతి అయితేనేమి, గాలేరు నగరి అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన ఆనాడు కళలు కన్నవి. అలాగే తెలుగు గంగ ద్వారా ఆయన అటు రాయలసీమ చిత్తూరు జిల్లాకి నీళ్ళు ఇచ్చి సస్యశామలం చేయడమే కాదు, అటు ఎక్కడైతే ఆయన పెరిగి అంత మహానటుడయ్యాడు చెన్నై నగరానికి కూడా నీళ్ళిచ్చిన మహానుభావుడు అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. అలాగే పక్కా ఇళ్ళు అంటే కాంక్రీట్ ఇళ్ళు పేదలకు కట్టించిన మహానుభావుడు, కూడు గూడు గుడ్డ సిద్ధాంతంతో ఆనాడు ఈ ఒక దేశంలోనే ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఇప్పటికీ 29 ఏళ్ళైంది ఆయన అంటే శివైక్యమై లింగైక్యమై ఆయన పరమపదించి. అయినా ఆయన ఎక్కడికి పోలేదు. ప్రతి తెలుగువాడి గుండెల్లో గూడు కట్టుకుని చిరస్మరణీయుడిగా ఉన్నాడు ఆయన. ఆయన అనుసరించి ఈనాడు ఎంతోమంది లక్షల కోట్ల మంది కార్యకర్తలైతేనేమి ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆనాడు ఎంతోమంది కార్యకర్తల నుంచి నాయకుల్ని తయారు చేశారు రామారావు. అలాగే కాకుండా అంతవరకు ఒక పంథాలోనే పెడుతున్న రాజకీయాల్ని మార్చి చదువుకున్న వాళ్ళని కూడా అటు డాక్టర్లు అయితేనేమి, ఇంజనీర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి అందరిని కూడా రాజకీయాలకు తీసుకొచ్చారు మహానుభావుడు నందమూరి తారక రామారావు. ముందు కూడా ఆయన్ని అందరూ మన స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మాకు అందరికీ కూడా ఒక శక్తిని ఇవ్వాల్సిందిగా ఆ మహానుభావుని కోరుకుంటూ అలాగే ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఎన్టీఆర్ जब तक चांद सूरज रहेगा, जब तक चांद सूरज रहेगा, जब तक चांद सूरज रहेगा,